క్రీస్తును ఎరుగని వారికి బైబిలు అర్థం కాదు. ఈ స్టేట్మెంట్ను ఇంకా స్పష్టీకరించి చెప్పాలంటే, శరీరధారి అయిన వాక్యమును హృదయములో చేర్చుకొనని వారికి గ్రంథరూపములోని వాక్యము అర్థము కాదు. అర్థమైందా? ఇది మొదటి నుంచి నేను చెప్తున్నా. ఇదే మాట మళ్ళీ వేరే వేరే పదజాలంతో చెప్తున్నా. శరీరధారి అయిన వాక్యమును హృదయములో చేర్చుకోకపోతే, ఇంకా ఖచ్చితంగా చెప్తున్నా, శరీరధారి అయిన వాక్యమును ప్రేమించి ఆయన ముద్దు పెట్టుకోకపోతే, ఆయన్ని ఆరాధించకపోతే గ్రంథరూపక వాక్యం అసలు అర్థమే కాదు. యేసయ్యను మిక్కటముగా ఎవడు ప్రేమించడో వాడికి ససేమిరా అర్థం కాకుండా దేవుడు బైబిల్ను రాశాడు. అది దేవుని యొక్క చమత్కారం. ఆయన నవ్వుకుంటాడు వీళ్ళందరినీ చూసి. బైబిల్ని విమర్శించి ఏముందిరా బైబిల్లో, అంతా వేస్ట్, అందులో ఏం లేదు అసలు అని వీళ్ళందరూ మాట్లాడుకుంటుంటే ఆయన పెద్దగా నవ్వుకుంటుంటాడు పైన.